విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి నిర్మించిన భారీ పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ విజయం. ఆ రోజుల్లో భారీ తారాగణంతో తీసిన పౌరాణిక చిత్రం ఏదని అడిగితే పాండవ వనవాసం అని చెప్పేవారు. తారల విషయంలో కానీ, సాంకేతిక నిపుణుల విషయంలో కానీ, ఖర్చు పరంగా కానీ ఆ చిత్రాన్ని మించి ఉంటుంది శ్రీకృష్ణ విజయం. ఎన్టీఆర్, ఎస్విఆర్, కాంతారావు, నాగభూషణం, పద్మనాభం, జమున, జయలలిత, దేవిక, హేమమాలిని ఇంతమంది అగ్రతారలను పెట్టుకొని 10 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు ఎంఎస్ రెడ్డి. వెంకటగిరి సంస్థానాధీశుడు సింగభూపాలుడు రాసిన కువలయావలి పేరుతో సంస్కృత నాటకం రాశారు. పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి ఆ నాటకాన్ని రత్న పాంచలిక పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ నాటకం ఆధారంగా శ్రీకృష్ణ విజయం చిత్రం రూపుదిద్దుకుంది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, రచయిత పింగళితో దాదాపు 2 ఏళ్ల కథా చర్చలు జరిపి ఈ చిత్రకథ తయారు చేశారు ఎంఎస్ రెడ్డి. ఆ తర్వాత దర్శకుడు కేవీ రెడ్డికి ఈ కథ వినిపించారు. ఆయన కూడా బాగుందని చెప్పడంతో అప్పుడు ఎన్టీఆర్ను కలిశారు. ఆ సమయాన్నే వరుసగా కృష్ణ పాత్రలు చేయడంతో ఈ సినిమా చేయనని మొదట ఎన్టీఆర్ అన్నారు. ఏదన్నా జానపద కథ తయారు చేయండి, నేను చేస్తాను అన్నారు. చేసేది ఏమీ లేకపోవడంతో ఎంఎస్ రెడ్డి ఓ జానపద తయారు చేసుకొని మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఆ కథ విని ఇది తర్వాత చేద్దాం, ఇంతకుముందు మీరు చెప్పిన శ్రీకృష్ణ విజయం కథ బాగుంది, కృష్ణుడిగా నేను కొంత విభిన్నంగా నటించగలనా అని అనిపిస్తోంది, అది తీయండి అన్నారు ఎన్టీఆర్. అలా శ్రీకృష్ణ విజయం మొదలైంది. కథ ప్రకారం శ్రీకృష్ణుడికి అష్టభార్యలతో పాటు వసుంధర అనే మరో భార్య కూడా ఉంటుంది. ఆ పాత్ర కొత్తగా ఉంది, జయలలిత గారు పోషిస్తే బాగుంటుంది, వారి డేట్స్ కోసం ప్రయత్నించండి అని ఎన్టీఆర్ చెప్పారు. జయలలిత అప్పటికే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించే దసరా బుల్లోడు చిత్రం కోసం డేట్స్ ఇచ్చేశారు. జయలలిత నటించిన కుమరి పెన్ చిత్రాన్ని కన్నెపిల్ల పేరుతో 1966లో తెలుగులోకి అనువదించారు ఎంఎస్ రెడ్డి. నిర్మాతగా ఆయనకు అదే తొలి సినిమా. ఆ సినిమాలో డాన్సింగ్ ఫోజులో జయలలిత ఉన్న ఫోటోను ఒక ఆర్టిస్టుతో పెయింటింగ్ చేయించి ఫ్రేమ్ కట్టించి జయలలిత ఇంటికి తీసుకువెళ్ళారు ఎంఎస్ రెడ్డి. జయలలితకు అది బాగా నచ్చింది. ఆ తర్వాత శ్రీకృష్ణ విజయం చిత్రకథ ఆమెకు చెప్పారు ఎంఎస్ రెడ్డి. నా పాత్ర బాగుంది, తప్పకుండా చేస్తానని జయలలిత చెప్పారు. తర్వాత తన తల్లితో నేను రెడ్డి గారి సినిమా చేస్తున్నాను, డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తామని ఇష్టం అని చెప్పి షూటింగ్కి వెళ్ళిపోయారు జయలలిత. దసరా బుల్లోడు చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మా అమ్మాయికి ఎంజీఆర్ గారితో చిత్రం పూర్తయింది, అందువల్ల మీరు వేరే హీరోయిన్ను తీసుకోగలరు అని దసరా బుల్లోడు చిత్ర నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్కు లెటర్ రాశారు సంధ్య. దసరా బుల్లోడు డేట్స్ శ్రీకృష్ణ విజయం చిత్రానికి ఇచ్చేశారు సంధ్య. ఆ సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య మాటలు లేవు. దాంతో అక్కినేని సినిమా డేట్స్ క్యాన్సిల్ చేసి నందమూరికి ఇవ్వడం ఆ రోజుల్లో హాట్ టాపిక్ అయింది. అప్పుడు ఎక్కువ పారితోషికం ఇచ్చి వాణిశ్రీని దసరా బుల్లోడు చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారు విబి రాజేంద్ర ప్రసాద్. శ్రీకృష్ణ విజయంలో కాలయవనుడు, మహోదరుడు అని ప్రతినాయక పాత్రలు 2 ఉన్నాయి. అవి ఎస్వి రంగారావు పోషిస్తే బాగుంటుందని ఎంఎస్ రెడ్డికి అనిపించింది. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్, ఎస్విఆర్ల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. ఏం చెయ్యాలా అని ఆలోచించి ఎన్టీఆర్ హీరోగా, ఎస్విఆర్ విలన్గా త్వరలో భారీ పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ విజయం చిత్రం తీయబోతున్నామంటూ పేపర్లో ప్రకటన ఇచ్చారు ఎంఎస్ రెడ్డి.
అది చూసి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అలా చేశారు అని ఫైర్ అయ్యారు ఎన్టీఆర్. అన్నగారు, మాది పేరున్న బ్యానర్ కాదు, మీరిద్దరూ కలిసి నటిస్తున్నారని తెలిస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని అలా చేశాను, తప్పు అయితే క్షమించండి అన్నారు ఎంఎస్ రెడ్డి. ఇక ఏమీ అనలేక సరే కానివ్వండి అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రంగారావు దగ్గరకు వెళ్ళారు ఎంఎస్ రెడ్డి. కథ విని ఇందులో నటించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను పెట్టుకోవడానికి రామారావు ఒప్పుకోడేమో అన్నారు రంగారావు. ఆయన అనుమతితోనే యాడ్ ఇచ్చానని ఎంఎస్ రెడ్డి చెప్పగానే సరేనన్నారు రంగారావు. ఇందులో సత్యభామ వేషానికి జమునను ఎంపిక చేశారు. అయితే టైటిల్స్లో తన పేరు ముందు వేయాలని జయలలిత పట్టుపట్టడంతో కథానాయిక అని ఆమె పేరు మొదట వేసి చివర్లో సత్యభామగా జమున అని వేశారు ఎంఎస్ రెడ్డి. ఎన్టీఆర్ నటించిన పాండవ వనవాసం చిత్రంలో హేమమాలిని ఒక సాంగ్ చేశారు. మళ్ళీ శ్రీకృష్ణ విజయంలో రంభగా నటించి జోహారు సిఖిపించే మౌళి పాటలో నర్తించారు. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో తీసిన జయలలిత హేమమాలినిలపై చిత్రీకరించిన 2 పాటలు పతాక సన్నివేశాలను మాత్రం కలర్లో తీశారు. సంక్రాంతి సందర్భంగా 1971 జనవరి 11న శ్రీకృష్ణ విజయం చిత్రం విడుదల అయ్యింది. 3 రోజుల తర్వాత దసరా బుల్లోడు రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ 2 చిత్రాలు విడుదల కావడంతో ఈ పోటీలో విజేత ఎవరా అని చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. దసరా బుల్లోడు సూపర్ హిట్ అయింది. శ్రీకృష్ణ విజయం ఫ్లాప్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.